మీరు ప్రెజెంట్ కడుతున్న హోమ్ లోన్ ఈఎంఐ మీకు చాలా బర్డెన్ అవుతుందా, లేదా దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉందా? అయితే వీడియో కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. దీని సొల్యూషన్ ఈరోజే చెప్తాను. రీసెంట్గా మనకు ఆర్బీఐ నుండి ఒక చిన్న మంచి అప్డేట్ వచ్చిందండి. ఏంటంటే మీరు ఒక హోమ్ లోన్ తీసుకొని దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హయ్యర్ ఉండి మీరు ఈఎంఐ అనేది కరెక్ట్గా ఆన్ టైం కడుతూ ఉంటే అదే సేమ్ బ్యాంక్కి మీరు వెళ్ళి మీరు అపీల్ చేసుకోవచ్చు. దట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను కరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాను, నా సిబిల్ బాగుంది, మీరు నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించండి అని అపీల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ బ్యాంక్ అయినా వాళ్ళ వాల్యుబుల్ కస్టమర్స్ని, అంటే పేమెంట్స్ ఆన్ టైం చేసే కస్టమర్స్ని ఎప్పుడు వదులుకోదలుచుకోదు. అలా అని చెప్పి ప్రతి ఒక్కరు బయలుదేరకండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది అని చెప్పి. కంపల్సరీ మీరు హోమ్ లోన్ తీసుకొని 1 year అవ్వాలి. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు చాలా ఎక్కువ ఉంటుంది, అంటే కంపేర్ టు బ్యాంక్స్ మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటేనే బ్యాంక్ వెళ్ళి అపీల్ చేయండి, డెఫినెట్గా తగ్గుతుంది. నార్మల్గా ఏ బ్యాంక్ అలా తగ్గించదు, కానీ మీరు ఒకవేళ నాకు వేరే బ్యాంక్ అంటే అదర్ బ్యాంక్ నుంచి నాకు మంచి ఆఫర్ ఉంది అని వాళ్ళకి ఒకవేళ అపీల్ చేస్తే డెఫినెట్లీ తగ్గించే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో ఇప్పుడే మీకు కూడా బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోమ్ లోన్ కావాలన్నా లేదా సిబిల్ ఇష్యూస్ ఉన్నా మా జయ వెంకటరమణ సొల్యూషన్స్ అప్రోచ్ అవ్వండి. అండ్ ఇలాంటి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.